జగన్మోహన్ రెడ్డి గారు బీఫామ్ ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ గుర్తు మీద ఎంపీ అయిన తర్వాత రఘురామకృష్ణంరాజు గారు 6 నెలలు తిరగకముందే జగన్మోహన్ రెడ్డి గారి మీద అసభ్య పదజాలంతో, తీవ్రమైన పదజాలంతో దూషించడం మొదలెట్టి చాలా నీచమైన పదాలు వాడుకుంటూ తాను ఒక ద్వేషాన్ని ప్రదర్శిస్తూ వచ్చేసరికి అబ్బో తెలుగుదేశం పార్టీ మీడియా రఘురామకృష్ణంరాజు తోపు తుడుము పోలి అని చెప్పి జగన్ గారిని తిడుతున్నారు కదా. వీళ్ళ చెవులకు అబ్బో వినసొంపుగా ఉండేటివి. కావలసినంత రెచ్చగొట్టి తిట్టించి లాస్ట్కి ఏం చేశారు, ఆ కంప మన మీద ఎందుకురా బాబు అని చెప్పి బీజేపీలోకి దొబ్బేద్దామని చెప్పి మొదట బీజేపీ ఏలూరు ఎంపీ టికెట్ అడిగింది. కానీ చంద్రబాబు గారు మహా తెలివైన వ్యక్తి కదా, ఏలూరు బీసీలకు ఇద్దాం అనుకుంటున్నాం కాబట్టి మీరు నర్సాపురం తీసుకోండి అని రఘురామకృష్ణరాజు కోసం నర్సాపురం తీసుకోండి, నర్సాపురంలో ఇంకా ఎవరికి బీజేపీకి దిక్కు లేదు కదా, రఘురామకృష్ణరాజుని పంపించేసి సీట్ ఇప్పిద్దాంలే అని. సో అదే ప్రామిస్ చంద్రబాబు గారు రఘురామకృష్ణరాజు గారికి చేసినట్టున్నారు. తీరా బీజేపీ అన్ని దగ్గరలో వలస పక్షులకే ఇచ్చారు, కానీ ఆ నర్సాపురంలో మాత్రం ఏం చేశారు, వేరే ఒక ఒరిజినల్ బీజేపీ ఆయనకి ఇచ్చారు, పాత బీజేపీ మనిషికి. అయిపోయా. బీజేపీ టికెట్ ఇవ్వకపోయేసరికి ఒక్కసారిగా గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డటువంటి గ్రూప్ ఏం చేసింది, అబ్బో స్టేజ్ పర్ఫార్మెన్స్లు, ఫోన్ల పర్ఫార్మెన్స్లు, టీవీల పర్ఫార్మెన్స్లు, మీడియా సమావేశాల పర్ఫార్మెన్స్ల్లో ఆవేదన అంతా ఎల్లగక్కుతున్నారు. ఎందుకు అనేవి బుద్ధి లేని వాళ్ళు టీడీపీని ఇవ్వమని చెప్పండి రా బాబు, ఆయన పనిచేసింది టీడీపీ కోసం కదా, బీజేపీ ఎందుకు ఇస్తుంది అని లక్ష్మీపతి రాజా అనే బీజేపీ సీనియర్ నాయకులు లాంటి వాళ్ళు ట్వీట్లు కూడా పెట్టారు. కానీ వీళ్ళకి ఇది అట్లా ఉండదు కదా, ఇదో రకమైన శాడిజం. బీజేపీని తిట్టడం మొదలెట్టారు. చివరికి మోడీజీని మాడాజీ అనుకుంటే ఈ విధంగా దారుణంగా తిట్టుకుంటూ వచ్చారు. కానీ వీళ్ళు మిస్ అయిన లాజిక్ ఏంది అంటే, జగన్మోహన్ రెడ్డి గారితో డిస్టెన్స్ వస్తే ఆయనను తీవ్రమైన పదాలతో తిడితే మన చెవులకి వినసొంపుగా ఉంది, రేపు మనతో డిస్టర్బెన్స్ వచ్చింది అనుకోండి ఆయన మనల్ని కానీ అట్లే తిడతాడు కదా అని చెప్పి ఆ లాజిక్ మిస్ అయిపోయారు. ఇప్పుడు ఆ లాజిక్ తెలుస్తూ ఉంటుంది. తాజాగా ఒక ఛానల్ ఇంటర్వ్యూలో రఘురామకృష్ణంరాజు గారు చంద్రబాబు నాయుడు గారిని రే రే రా రే అంటూ అసలు ఇంకా అట్లా మాట్లాడి పడేశారు. సింపుల్గా అంటున్నారు, ఒక మనిషి నమ్ముకొని వస్తే బీజేపీకి చెప్పి ఒక ఎంపీ టికెట్ ఇప్పించలేకపోయావురా, రా సీరియస్లీ రా, ఒక ఎంపీ టికెట్ ఇప్పించలేకపోయావురా అంటారు కదా. రేపు ఇంకా పోలవరం కడతాడట, వీడేం కడతాడు పోలవరం కేంద్రంతో మాట్లాడి, నమ్ముకొని వచ్చిన మనిషికి ఎంపీ టికెట్ ఇప్పించలేకపోయావరా, అట్లాంటిది రేపు కేంద్రంతో కొట్లాడి నువ్వు అది ఇది చేసి పోలవరం కడతా అది కడతాడంటే ఎవర్రా నమ్ముతారు అని చెప్పి నేను అనుకున్న జనాలు అంటారు కదా అని మళ్ళీ అనేటివన్నీ అనేసి అని చెప్పి ఇప్పుడు అవును బీజేపీకి చెప్పారు, ఇయ్యలే, వాళ్ళు రియలైజ్ అవ్వాలి, ఇప్పటికైనా నాకు టికెట్ ఇవ్వాలంటే ఈయనకు టికెట్ ఇవ్వకపోతే వాళ్ళకి రియలైజ్ కాలేదు, బుద్ధి లేని వాళ్ళని అని అర్థం. రియలైజ్ అవ్వాలి. వాళ్ళు ఇవ్వలేదనుకో మరి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎందుకు ఇవ్వదు అని ఒక ట్రయల్ చూపించారు. నువ్వేం కడతావురా, వాడేం కడతాడు అని ఒక ట్రయల్. ఒకవేళ తెలుగుదేశం పార్టీ కనుక టికెట్ ఇవ్వలేని పరిస్థితి వచ్చిందనుకో, ఈయనకు భయపడి పోసుకొని ఇవ్వాలి. ఇప్పుడు టీడీపీ ఇస్తే కాదే ఈ కంపెనీ ఎవరు పట్టించుకుంటారు అని చెప్పి ఇవ్వలేదనుకో, ఇక చంద్రబాబుని తిట్టే తిట్లు మామూలుగా ఉంటాయా, ఒక రేంజ్లో సినిమా చూపెడతాడు తిట్లు. జగన్ తిడితే అబ్బా సమ్మగా ఉందన్నారు. ఇట్లాంటి వాళ్ళు ఏడున్నా అంతే సిద్ధాంతాల ప్రకారమో లేకుంటే ఇంకేమైనా ఐడియాలజీ ప్రకారమో లేకపోతే విధానపరమైన నిర్ణయాల ప్రకారమో వ్యతిరేకిస్తే వ్యతిరేకత వరకు పరిమితం అవ్వచ్చు ఎవరైనా. జగన్ గారిని వాళ్ళ పార్టీని నేను తిట్టిన తిట్లు ఏందండి అంత దారుణం. ఇప్పుడు చంద్రబాబును వాడేం కడతాడు పోలవరం, నమ్ముకొని వచ్చిన ఒక టికెట్ ఇప్పించలేకపోయాడు వాడు, ఏం చేసి ఏమి ఇప్పించావరా నువ్వు, టికెట్ ఇప్పించలేవేం రా అంటుంది. అబ్బా తెలుగుదేశం పార్టీ వాళ్ళ అబ్బా సమ్మగా ఉంది, అబ్బా ఎంత బాగుందో బాగుంది అని చెప్పి షేర్ చేయండి, అవంతా కట్ చేసుకొని మంచిగా షేర్ చేయండి ఇప్పుడు.